పాస్టర్లపై ఎంపీ సోయం బాపురావు రామ్లీల మైదానం వేదిక సాక్షిగా చేసిన అనుచిత వ్యాఖ్యలు ముక్త కంఠంతో ఖండిస్తున్నామంటూ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మత స్వేచ్ఛను హరించే విధంగా, మత కల్లోలాలు రేపే విధంగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఎంపీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తూటాలు దించుతామని, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సభ్య సమాజానికి అవమానకరంగా భావిస్తున్నామని అన్నారు. శాంతి కాముకులమైన క్రైస్తవులు మత విద్వేషాలతో రెచ్చగొడితే రాజకీయ మనుగడ కోల్పోతారని ఎంపీని హెచ్చరించారు. మత స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల గురించి, ఏ వ్యక్తిని ఏ మతం స్వీకరించవద్దని చెప్పేసి చక్కటి రాజ్యంలో పొందుపరచబడింది. అది మర్చిపోయి మీరు మాట్లాడి ఉన్నారు. మతము కాదిది, క్రైస్తవులు చేసేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వచ్చేటువంటి ఒక మార్గము. మందులు ఇచ్చి పారాసెటమాల్ టాబ్లెట్స్ నీళ్ళలో కలిపి తాగిస్తే స్వస్థ పొందని చెప్పేటువంటి వారు కానే కాదు. ఒక దురలవాటునటువంటి వ్యక్తిని మీకున్నటువంటి దురలవాట్లను మానుకుని మంచి పద్ధతి నడవండి, యేసు వైపు మళ్ళండి, ప్రేమ కలిగి జీవించండి, శాంతి సమాధానంగా ఉండండి. పాపము చేస్తే నరకానికి వెళ్తారు. తప్పించుకోవడానికి యేసు ప్రభు చెప్పే బోధన విని అంగీకరించి నడవమని చెప్పేటువంటి ఒక మార్గమే తప్ప మత మార్పిడి కాదు. మీరు అన్నారు కదా,